మనకి హైయెస్ట్ ఎవరికి వచ్చింది మన జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి, దెన్ రూరల్ డెవలప్మెంట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, తర్వాత హౌసింగ్, మెడికల్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, ఫ్యామిలీ వెల్ఫేర్ డెవలప్మెంట్, అలా నెక్స్ట్ పేజ్కి రండి. చూస్తే 45 డిపార్ట్మెంట్స్ కి కలిపి 2626 కోట్ల 92 లక్షలు వచ్చింది. సో మీకు నా డిపార్ట్మెంట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి ఎంత వచ్చింది ఈ సంవత్సరం మీకు బడ్జెట్ అన్నది మీరు అక్కడ చూడగానే తెలిసిపోతుంది. నాకు 328 లక్షలు వచ్చింది. సెరికల్చర్ ఎంత వచ్చింది లేవనేది చాలా ఇబ్బంది కొనింది సార్. కానీ ఈ 2 years లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడే కాదు, లాస్ట్ 10 years 14-19 లో పెండింగ్ ఉన్నాయి కూడా. నా ఎన్ఆర్జీఎస్ అయితే మరి నా వేరే ఫండ్స్ కూడా అన్ని ప్రతి గ్రాంట్ రిలీజ్ చేశాము. ఎక్కడ కూడా 15,000 వరకు మనకి ఇరిగేషన్, ఇంకో 15,000 వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ సెక్టర్స్. దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తున్నాం, పైప్ ఇరిగేషన్ తీసుకొస్తున్నాం, దెన్ నర్సరీస్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, బయర్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం, దెన్ రూరల్ రోడ్స్ ఇంప్రూవ్ చేస్తాం. ఇవన్నింటికి 40,000 కోట్లు డైరెక్ట్ మన ఇన్వెస్ట్మెంట్ అయితే, ప్యారలల్ గా ఇంకో 40,000 నుంచి 60,000 కోట్లు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాము. డెఫినెట్ గా దాన్ని కూడా ఈ నెక్స్ట్ 1 year లోపల వీ విల్ లాంచ్ టు ది గ్రౌండ్. రాయలసీమ ఏదైతే ఉందో మనం we will be the front runners in the state. ఇవాళ అనంతపురంలో ఒక మిర్చి రైతు లక్షల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాడంటే అతనికి ఆ ధైర్యం, నమ్మకం వచ్చింది. నేను దీంట్లో సంపాదించుకోగలను. అటుపోట్లు ఉంటాయి, ఇది మార్కెట్ ఎకానమీ, కానీ కాన్ఫిడెన్స్ ఉంది. గవర్నమెంట్ మాకు నీళ్ళు ఇస్తుంది, నేను శ్రమ పడతాను, ఈ పెట్టుబడి పెడితే వస్తుంది అని. దీంతో పాటు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అంటే మొన్న ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒకటి ప్రకటించారు. నా రిక్వెస్ట్ మీద అది కూడా చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు. భారతదేశంలో నంబర్ 1 స్కూల్ అది. హైదరాబాద్ లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆయన స్టార్ట్ చేస్తే ఇవాళ నంబర్ 1 బిజినెస్ స్కూల్. ఇంటర్నేషనల్ అంటే అమెరికన్ స్కూల్స్ కన్నా కూడా చాలా వాటికన్నా బెటర్. మినిమం స్టార్టింగ్ ప్యాకేజ్ 1 crore తో స్టార్ట్ అవుతుంది యాన్యువల్ ప్యాకేజ్ పిల్లలకి. అంత డిమాండ్ ఉంటుంది. మనం ముఖ్యమంత్రి గారిని ఒకటి అడిగారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్ట్ చేయండి. 100% ఇవాళ మీరు చెప్పినటువంటి హెడ్స్ కింద స్టేట్ లో సేమ్ పాలసీ పెట్టుకున్నాం, సేమ్ రిలీజ్ చేశాం. ట్రై టు బిల్డ్ అప్ కాన్ఫిడెన్స్. ఆ నమ్మకం మీకు రావాలి, అంత పనిచేసేవాడికి రావాలి. అప్పుడే ఏదన్నా కానీ రాష్ట్రంలో కొంత మెరుగైతుంది తప్ప, లేకపోతే నేను ఎన్ని మాటలు చెప్పినప్పుడు ఉపయోగం ఉండదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్ చేశారు సార్. మేడం గారు సాటిస్ఫై పేమెంట్ కూడా చేయడం జరిగింది సార్. ఇదే కాకుండా వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం పేరుతో ఆర్థిక శాఖ సంబంధిత జిల్లా మంత్రుల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం అనేటువంటిది బడ్జెట్ కేటాయింపులు శాసనసభకే పరిమితం కాకుండా ప్రజలకు, సంబంధిత శాఖాధికారులకు అవగాహన కల్పించే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం ఏం చేస్తోంది అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టడం ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎన్ని ఇబ్బందులున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎట్లా మనం అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాము అనేటువంటి దాన్ని ప్రజలకు వివరించడం కోసం, మరీ ముఖ్యంగా శాఖాధికారులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ రకమైన కేటాయింపులు చేశాం, దానికి ఆ హెచ్ఓడీలు ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు, ఏ జిల్లా ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చింది, ఏ మండలానికి ఎంత ఇచ్చింది అనేటువంటిది శాఖల వారీగా, జిల్లాల వారీగా, మండల వారీగా ఇవాళ చేశాం. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో స్పీడ్ పెరుగుతుంది. ఒక శాంక్షన్ చేయాలి కలెక్టర్ గారు అంటే నిధులు ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోకుండా తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లోనే చూసుకుని శాంక్షన్ చేసేటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి. ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్పరెన్సీ బిల్డ్ చేయడానికి, పరిస్థితుల్ని ప్రజలకు వివరించడానికి, ఎగ్జిక్యూషన్లో స్పీడ్ పెంచడానికి, నిధులని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవాయిడ్ చేయడానికి ఉపయోగించుకోవడం కోసమే ఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. మీరు చూశారు, అధికారులను మేము అడిగాం, మీ శాఖలో ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయా అని అంటే కాన్ఫిడెంట్గా మేజర్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, అట్లానే
R&B, పంచాయతీరాజ్ 4 శాఖల అధికారులు కూడా మా టోటల్ లయబిలిటీస్ క్లియర్ అయినాయి అనేటువంటి చెప్పే స్థాయికి వచ్చారనంటే ఏ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలిగాము అనేటువంటి చెప్తా ఉన్నాం. వారసత్వంగా వేల కోట్ల రూపాయలని అప్పులు ఇచ్చిపోతే ఏ రకంగా దాన్ని ఇంప్రూవ్ చేశాము అనడానికి సాక్ష్యం ఈరోజు మీటింగ్లో అధికారులు పబ్లిక్లో మీరందరూ సమక్షంలో మాట్లాడినటువంటి మాటలే మనకు నిదర్శనం. ప్రజలు వేసినటువంటి ఒక్క ఓటు, కూటమికి వేసినటువంటి ఒక్క ఓటు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారి టీం ఏ రకంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతోంది అనేటువంటిది ప్రత్యక్షంగా కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. దీన్ని మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్లేందుకు నియోజకవర్గాల్లో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.